నమస్తే, వెల్కమ్ టు రీతం తెలుగు. నేను శ్రావ్య. ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్లు, దళిత క్రైస్తవుల్ని టార్గెట్ చేస్తూ మత రాజకీయాలకు పాల్పడడంలో అధికార వైసీపీని మించిన వారు మరెవరూ ఉండరంటే అతిశయోక్తి కాదేమో. తనను తాను దేవుని బిడ్డగా పదే పదే అభివర్ణించుకునే ముఖ్యమంత్రి జగన్ దళిత క్రైస్తవుల ఓటు బ్యాంక్ కోసం అంది వచ్చే ఏ అవకాశాన్నైనా వదిలిపెట్టరు. 2019 ఎన్నికల్లో తన తల్లిని, చెల్లిని, బావ మరియు క్రైస్తవ సువార్థికుడైన బ్రదర్ అనిల్ కుమార్ ను సైతం రంగంలోకి దించిన జగన్ క్రిస్టియన్ ఓటు బ్యాంకును ఏ స్థాయిలో కొల్లగొట్టారో అందరికీ తెలిసిందే. అయితే 2024 నాటికి సీన్ రివర్స్ అయింది. తన తల్లి, చెల్లి, బావ దూరం కావడంతో సీఎం జగన్ డిఫెన్స్ లో పడినట్లుగా కనిపిస్తోంది. దీనికి ప్రత్యామ్నాయంగా తన మేనత్త క్రైస్తవ సువార్థికురాలు వైఎస్ విమలారెడ్డిని రంగంలోకి దింపిన జగన్ వైసీపీకి అనుకూలంగా రాజకీయ సువార్త కూటముల్ని నిర్వహిస్తున్నారు. ఈ డోస్ కూడా సరిపోకపోవడంతో అంతిమంగా తన ప్రత్యక్షంగానే రంగంలోకి దిగుతున్నారు. తనకు ఏకుమైకే కూర్చున్న సోదరి విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకోవాలనే దానికి మేధోమథనం చేస్తున్న జగన్ ఏపీ రాజకీయాలకు విరిగా మతం రంగును పూస్తున్నారు. సిద్ధం పేరుతో తాను నిర్వహించే ప్రతి బహిరంగ సభలోనే వేదికను అనుసంధానిస్తూ ఓ శిలవ మార్గాన్ని ఏర్పాటు చేయాలంటూ ఆయన తన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సిద్ధం పేరుతో గత శనివారం నిర్వహించిన బహిరంగ సభలో క్రైస్తవ శిలువ ఆకృతిని ఏర్పాటు చేశారు. వేదిక నుంచి పార్టీ కార్యకర్తలు కూర్చునే చోటుతో అనుసంధానం చేసి శిలువ ఆకారాన్ని ఏర్పాటు చేశారు. దానిపై సీఎం జగన్ నడిచి సభకు తరలి వచ్చిన కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేశారు. దీంతో తాను క్రైస్తవుల విషయంలో ఎప్పట్లాగే ఉన్నాననే సంకేతాన్ని పంపించినట్లయింది. తాను క్రైస్తవ విశ్వాసి అని ప్రకటించడం కోసం జగన్ ఇలా చేయడం ఇదే ప్రథమం. అయితే ఇది ఈ ఒక్క సభకే పరిమితం కాదని, ఇక నుంచి నిర్వహించే ప్రతి ఎన్నికల సభలో ఈ క్రాస్ గుర్తును ప్రదర్శిస్తారని తెలుస్తోంది. జగన్ ఇంతటితోనే ఆగలేదు. క్రైస్తవ సువార్థికురాలు అయిన తన సొంత మేనత్తతో కూడా ప్రభువుపై ఉన్న తన విశ్వాసాన్ని తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పలు జిల్లాల్లో విరివిగా సేవకుల సదస్సు పేరిట రాజకీయ సువార్త సభలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సదస్సులకు జిల్లాల నుంచి భారీ ఎత్తున పాస్టర్లను, చర్చి నిర్వాహకులను తరలివస్తున్నారు. అందులో జగన్ మంచి ప్రార్థనా పరుడని, యేసు ప్రభువుపై విశ్వాసం సడలని వాడంటూ చెప్పుకొస్తున్నారు. క్రైస్తవులంతా మరోసారి జగన్ కే ఓటు వేయాలంటూ బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఇటు రాజకీయ ప్రచారంలోనూ, అటు మత ప్రచారంలోనూ ఓట్ల వేట సాగిస్తున్నారు జగన్. పేరుకి ఎన్నికల ప్రచార సభ అయినా మత ప్రాతిపదికన ఓట్లు రాబట్టడమే సిద్ధం సభల లక్ష్యంగా కనిపిస్తుంది. గతంలో అధికారాన్ని కట్టబెట్టిన క్రైస్తవ ఓట్లపై వెనక్కు తగ్గకుండా ప్రత్యామ్నాయాలు చేస్తుంది. వాస్తవానికి ఏపీలో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీకి షిఫ్ట్ అయింది. ఇప్పుడు ఎంతో కొంత దాన్ని రాబట్టే లక్ష్యంతో ఆ పార్టీ షర్మిలను రంగంలోకి దింపింది. కనీసం 5% ఓటింగ్ ను తమ వైపు తిప్పుకునే లక్ష్యంతో వచ్చి రాగానే క్రిస్టియన్ ఓటుపైనే అస్త్రాన్ని సంధించింది. షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ క్రైస్తవ మత ప్రచారకుడిగా ఉన్నారు. చాలా చర్చిల్లో ఆయనకున్న పలుకుబడితో రాజకీయాలు మొదలుపెట్టారు. ఇటు షర్మిల కాంగ్రెస్ అస్త్రం, అటు భర్త అనిల్ కుమార్ మత ప్రచారంతో ఎంతో కొంత ప్రభావం చూపించేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి ప్రతిగా అన్నట్టు జగన్ సైతం క్రిస్టియన్ మత ప్రచారాన్ని అందుకోవడంతో ఏపీ రాజకీయాలు ఎటుపోతున్నాయా అని సామాన్య ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇది వాటి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి రీతం తెలుగు.